సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ సోదరిమణి మీనాక్షి గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు, పెద్దలు గౌరవనీయులు, నిన్న జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి పూజ్యులు సుదర్శన్ రెడ్డి గారు, వారికి అన్నీ ఉన్నాయి, కుబేరుడు, ఇంకా దీర్ఘ ఆయుష్ ఇచ్చి ఇంకా ఉన్నత పదవులకి పోవాలని మీ తరఫున నా తరఫున వారికి అభిలాషిస్తూ ఆకాంక్షిస్తూ, షబీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు షట్కర్ గారు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, ఈ కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చూసిన మిత్రులు భూపతి రెడ్డి గారు, శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, మాజీ శాసనసభ్యులు ఆకు లలిత గారు, ఈరవర్తి అనిల్ గారు, బాలకొండ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఆర్మూర్ ఇన్ఛార్జ్, నిన్న బృహత్తరమైనటువంటి పాదయాత్ర నిర్వహించినటువంటి సునీల్ రెడ్డి గారు, వినయ్ రెడ్డి గారు, సిసి బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, అన్నిటికీ మించి పెద్దలు పూజ్యులు నాకు తండ్రి సమానులు జీవన్ రెడ్డి గారు, తాహిర్ బెన్ అమ్దాన్ గారు, సాయిరెడ్డి గారు, ముప్ప గంగారెడ్డి గారు, ఈ జిల్లా కార్యకర్తలంతా సమిష్టిగా ఉండాలని చురుకైన కత్తి లాంటి వ్యక్తులు ఇక్కడ నియమించాం. చూసి రమ్మంటే కాల్చి వస్తారు. బల్మూరు వెంకట్ కానీ, అజ్మత్ హుసేన్ కానీ, రాజీవ్ కానీ, మా ఎడమ బుజ్జు ఎమ్మెల్యే కానీ, నరేష్ జాదవ్ కానీ, వారిని ఇక్కడ నియమించడం జరిగింది. ఎప్పుడొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ల మార్పు విషయం వచ్చినప్పుడు ఆదిలాబాద్లో కొంత డిస్టర్బెన్స్ ఉంది, వీలైతే సీతక్క గారు నిజామాబాద్ వేస్తే బాగుంటుందని చెప్పాను. వేసే ముందు కాదు, ఎప్పుడో 2-3 నెలల క్రితం సీతక్క గారి చేతిలో మన జిల్లాను పెట్టారు. సీతక్క గారి గురించి తెలుసు మీ అందరికీ, నిన్న కూడా చెప్పాను. ఆనాడు అవసరమైనప్పుడు AK-47 నడిపి తర్వాత జీవన్ సమితిలోకి వచ్చి ప్రజల మన్నలు పొంది ఎన్నోసార్లు శాసనసభ్యులై వాళ్ళ మంత్రిగా మన జిల్లాకి మన అక్కగా ఇక్కడికి వచ్చినందుకు వారికి నేను అభినందిస్తూ ఉన్నాను. PCC జిల్లా నుంచి ప్రతివేసినటువంటి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా రాజిరెడ్డి గారు, తాహిర్ బిన్ అమ్దాన్ గారు, జావేద్ గారు, నగేష్ రెడ్డి గారు, వైజాజ్ గారు, PCC ప్రధాన కార్యదర్శి భూపాల్ గారు, శేఖర్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, చంద్రమోహన్ గారు, అరకల నర్సారెడ్డి గారు, బాడ్సి శేఖర్ గౌడ్ గారు, ఇంకా చాలామంది మహిళా సోదరిమణులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మాజీ జగిత్యాల చైర్మన్, మాజీ కామారెడ్డి చైర్మన్ జక్కాని అనిత గారు, అద్విని గారు, మా ఇందిరా గారు, అందరికీ కూడా పత్రికా విలేకరులు మీ అందరికీ కూడా నమస్కారం. ఇది PCC అధ్యక్షుడు జిల్లా, కాంగ్రెస్ కిల్లా, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కంచుకోట. ఇది పెద్ద సభ్యులకు ఒక మాట చెప్పినారు. ఇవాళ మేము వేదిక మీద ఉన్నామంటే, మా కళ్యాణం జరిగింది అంటే అది మీ వల్ల. రేపు మీ కళ్యాణం మేము చేయాలి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, లక్ష్మీకాంత్ గారికి, భూపతి రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, పోటీ చేసినటువంటి సునీల్ గారికి, వినయ్ గారికి మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఇది మన బాధ్యత. రేపు వారిని అన్ని విధాలుగా ఆదుకొని గెలిపించే బాధ్యత మనది, మన కర్తవ్యం అనే మాట కూడా సుందరమా చెప్తా ఉన్నాను. సీతక్క గారి సమన్వయంలో రేపు జరిగే ఎన్నికల్లో చాలామంది అంటారు కొత్త పాత అని. పాత వారికి ఉండే ప్రమేయము ప్రాముఖ్యత తప్పక ఉంటుంది. మేము కాన్ఫరెన్స్కి 2 డైరెక్టర్లు పోస్ట్ తీసుకుంటే ప్రతి చోట కూడా జల్లెడ బట్టి పాత వాళ్ళని ఎంపిక చేసాం. కొన్ని చోట్ల కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ తీసి మళ్ళీ పాత వాళ్ళని ఎంపిక చేసాం. ఒక్క 10 నియోజకవర్గాలు నేను వారితో వచ్చిన వారికి ఒకటి, పాత వారికి ఒకటి చొప్పున ఇచ్చాం. పాత కొత్త కలయిక ఉండాలి. PCC కార్మికుల్లో కూడా
కేవలం 15% కొత్త వారికి ఇచ్చాం. ఎవరా కొత్తవారు? మన పార్టీ నుండి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చినవారు. కానీ 85% పీసీసీలో మీనాక్షి నటరాజన్ గారు, నేను 85% ఇచ్చినాం. పాత వారికి ప్రాముఖ్యత తప్పకుండా ఉంటుంది, కొత్త వారికి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి. మిత్రులారా, జనహిత యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారట పాదయాత్ర అడ్డుకోమన్నారట, చాలా ప్రయత్నం చేశారట, ఆయన కూడా మేము చేస్తూ ఉన్నామట. అసలు ఏం జర్నలిజం ఇది? మిత్రులారా, తప్పు అనుకోవద్దు. జర్నలిస్టు నాకు అపారమైన గౌరవం, వాస్తవాలు రాయాలి. కొన్ని పేపర్లు ఇంత దిగజారు రాయడం ఏంటి? అసలు దీని పూర్వోత్తరాలు తెలవాలి, మనకి కార్యకర్త తెలవాలి. మేము 42% రిజర్వేషన్స్ ప్రజెంట్ చేయడానికి రాహుల్ గాంధీ ఖర్గే గారికి పోయాం. ప్రజెంటేషన్ అయిపోయింది. ఖర్గే గారు సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ అని కొంచెం సాగర్ రత్న నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించినారు. తినే సమయంలో ఓ జై బాబు జై భీమ్ కార్యక్రమం बहुत अच्छा चल रहा ना, अरे गौड़ा जी वो पदयात्रा क्यों नहीं करते అన్నాడు. అనగానే ముఖ్యమంత్రి ఉండి ఇదివరకే మేము డిస్కస్ చేసుకున్నాము, నేను ముఖ్యమంత్రిగా పోలేని పీసీ అధ్యక్షుడు మొదట్లో బస్సు యాత్ర అనుకున్నాడు, తర్వాత అది మీనాక్షి గారితో మాట్లాడి పాదయాత్ర అనుకుంటా ఉన్నాము, వీళ్ళు గో హెడ్ అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి గారు బట్టి గారి సమక్షంలో చెప్పాడు. ఖర్గేజీ అన్న మాటలకి వీళ్ళు గో హెడ్ అని చెప్పావు. तो राहुल गांधी అన్నాడు, यस ये तो बेहतरीन तरीका है, आप और मीनाक्षी पदयात्रा करिए और रेवंत जी उनके पूरे मदद करिए అన్నాడు. ఇప్పుడు ఈ పోలీసు యంత్రాంగము, ఈ సహకారము ఇవన్నీ ముఖ్యమంత్రికి అనుకోకుండా అవుతాయా? పిచ్చివాళ్ళు తెలియక పాదయాత్ర అడ్డుకోమన్నాడని ఆగలేదని ఏమి రాతలు రాస్తున్నారా మీరు? కార్యకర్తలు మీకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలు, తెలంగాణ ప్రజలు తెలవాలి. కాంగ్రెస్ పార్టీ కుటుంబం, రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైన అన్నదమ్ములం, విడదరాని బంధం మాది. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి, మేము కలిసి కట్టుగానే ఉంటాం. కారణం, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలు? మీరు కలిసి ఉండండి, మాకు ఫలాలు ఇవ్వండి అని. కార్యకర్తల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయం. ఈ కుటుంబం కలిసే ఉంటుంది. ఏదైనా తగాదాలు వస్తే మేము బాగుపడతామని ఎవరైనా ఆశపడితే నక్కల్లాగా చూస్తే మీకు నిరాశ తప్ప ఇంకేం ఉండదనే మాట కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, మేము సీనియర్ నాయకులు అందరం అనునిత్యం సమాలోచనలు చేసుకొని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి, ఇవాళ ఏ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి 8 లక్షల అప్పులో పెట్టి ఫలాయనం చిత్తగిల ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఆ భారం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మోస్తా ఉంది. అలా ఇచ్చిన వాగ్దానాలు పెద్దది. ఆనాడు ప్రజల సంక్షేమం కోసం వాగ్దానాలు ఇచ్చాం. కష్టమైన నష్టమైన ఒక్కొక్కటిగా తీస్తూ వస్తూ ఉన్నాం. వెనక్కి తగ్గట్లే. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చుకి వస్తే వదిలేసే రకంగా మనం చేయట్లే. ఇలా ఉచితంగా మహిళలకు బస్సు నుంచి మొదలుగొను ఇలా సన్న బియ్యాల వరకు, ఇందిరమ్మ ఇళ్ళ వరకు, గ్యాస్ సబ్సిడీ వరకు, రేషన్ కార్డుల వరకు, 2 లక్షల రుణమాఫీ, బంధు, ఇవన్నీ కూడా ఏడికలు ఇస్తూ ఉన్నాం. మనము ఏ రకంగా ఇస్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, కార్యకర్తల సమావేశం ఎందుకు పెట్టాము? ఈ సమావేశం మీనాక్షి గారు చక్కగా చెప్పినారు పాదయాత్రలు ఎందుకు అనేది. పాదయాత్రకి కాంగ్రెస్ పార్టీకి ఎనదీయని బంధం. ఈ దేశ చరిత్రని మార్చిన పాదయాత్రలు. ఆనాడు గాంధీ మహాత్మ మొదలుని మొన్న భారత్ జోడో, రాహుల్ గాంధీ యాత్ర వరకు ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి పాదయాత్రలు జరిగాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, బట్టి గారి పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. పాదయాత్ర అనేవి ప్రజానీకానికి దగ్గర చేసేటటువంటి ఒక మనకు సౌకర్యం. వీళ్ళ అధికారులు ఉన్నా ఎందుకు పాదయాత్ర చేయాలనుకున్నాం? ఖర్గే గారు, రాహుల్ గాంధీ ఎందుకు మనకు ఆదేశించినారు? కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా లేకున్నా అనునిత్యం ప్రజల్లో ఉండాలి. అదే మీనాక్షి గారు చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉంటేనే నాయకులు అని మాట సీతక్క గారు చెప్పినారు. ఎందుకు సీతక్క గారికి ఇంత ఆదరణ? నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి, ప్రజా సమస్యలతో సతమతమవుతూ ఉంటాం కాబట్టి, దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి, మీరు కూడా
రేపు స్థానిక సంస్థల ఎన్నికలు. చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు సీటు పరిస్థితి ఏందో, ఈ నాయకుడితో దగ్గర ఉంటేందో, ఆ నాయకుడు టికెట్ ఘోషిస్తాడేమో, ఈ బాధలు ఉంటాయి. నేను మీకు పీసీ అధ్యక్షుడు ఒక ఆశ్వాసం ఇస్తా ఉన్నా. నిజామాబాదే ఉంది. నన్ను ఇష్టపడేవారు ఉంటారు, షబీరని ఇష్టపడేవారు ఉంటారు, మా మోహన్ని ఇష్టపడేవారు ఉంటారు, తయారుని ఇష్టపడేవారు ఉంటారు. ఏది ఏమైనా ప్రజలుండి గెలుస్తారని నమ్మకం ఉన్నవాడికి, సర్వేలో పేరు వచ్చినవాడికి సీట్లు ఇస్తాం. అది షబీర్ అభ్యర్థి కావచ్చు, నా అభ్యర్థి ఎవరైనా కావచ్చు. గెలిపించుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నాం. షబీర్ అలీ గారు చెప్పారు, నేను ఆన్ రికార్డ్ చెప్తాను, అన్నీ మేమై గెలిపించుకుంటామనే మాట కూడా చెప్తా ఉన్నాం. మా ధర్మం, మా కర్తవ్యం అది. కార్యకర్తలు నారాజు అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పారు, నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ. మీరు 10 ఏళ్ళు లాఠీలు తినకుండా ఉండి, చెమటోర్చకుండా, జైలు పోకుంటే గవర్నమెంట్ ఎక్కడిది? మీ వల్లే కదా ప్రభుత్వం వచ్చింది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సాధికారిక ప్రభుత్వంగా నడుస్తూ ఉంది. గ్యాస్ వాళ్ళకే, కరెంటు వాళ్ళకే, ఉచితంగా 200 యూనిట్లు, సన్న వాళ్ళకే, మహిళా గ్రూప్లో చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. దాదాపు ఇందాక సాయిరెడ్డి గారు చెప్తారు, 1,70,00,000 ఈ నిజామాబాద్లో ఇచ్చామనే మాట. గతంలో ఎప్పుడైనా ఈ రకంగా వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళు ఊరడించాడు కదా, ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా భూపతి రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గంలో? ఇవాళ ఇందిరమ్మపేట భూమి పూజ చేసుకుంటా ఉంటే ఆ మహిళల్లోకి చూస్తున్న ఆనందం ఇది. రాహుల్ గాంధీ, ఖార్గే, రేవంత్ రెడ్డి, మీనాక్షి రెడ్డి మార్పు ప్రభుత్వం ఇది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నము చేస్తూ ఉన్నాం. జిల్లా విషయానికి వచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, ఇంజనీరింగ్ కళాశాల అందరం అడిగాం. అధికార యంత్రాంగం ఎంత ఉదాసీనంగా ఉంది అంటే, ఒక 12 రోజుల క్రితం నాకు ఎవరు ఫోన్ చేశారు, హై రెస్పాన్స్ సార్, మన కాలేజీ లేదు, అసలు ప్రాసెస్ కాలేదని. నేను గాంధీ భవన్ నుంచి నేరుగా ముఖ్యమంత్రికి వెళ్ళి, ఏ ముఖ్యమంత్రి గారు, నేను అడిగాను, మా శాసనసభ్యులకు మీరు మాట ఇచ్చారు, మా కాలేజ్ ఊసే లేదు అంటే అధికారుల తీరు చెప్తా ఉన్నాను. ఆనాడు ఆయన ప్రిన్సిపల్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఆఫీస్ పిలుచుకొని, ఇది పీస్ఫుల్ రెడ్డి గారు సీనియర్ ఎమ్మెల్యేలు అడిగారు, ఏమైంది, ఎందుకు ఇంత ఉదాసీనత, నాకు తక్కువ 24 గంటల లోపల కావాలి అంటే 3 రోజుల లోపల జీవో ఇచ్చినారు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. అగ్రికల్చర్ కళాశాల కూడా తెస్తూ ఉన్నాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కోరుతా ఉన్నాం ఇందాక, హైవే మీద ఉండాలి కాబట్టి తెలంగాణ యూనివర్సిటీలో పెడదామనే మాట రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాను. తొందరలోనే అగ్రికల్చర్ కళాశాల తెలంగాణ యూనివర్సిటీలో నెలకొల్పుకుంటామనే మాట కూడా చెప్తా ఉన్నాను. నిజామాబాద్ పాలిటెక్నిక్ పెట్టింది పేరు, సీతక్క రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా ఇంకొకటి నిజామాబాద్లో పెట్టండి. పాలిటెక్నిక్ కళాశాల చాలా పెద్ద కళాశాల నిజామాబాద్లో. తెలంగాణ యూనివర్సిటీ ఎవరిచ్చారు? దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మెడికల్ కళాశాల ఎవరిచ్చారు? కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇదే సుదర్శన్ రెడ్డి గారు ఊడు పట్టులాగా పట్టి మమ్మల్ని ఎన్నోసార్లు ఢిల్లీ తీసుకెళ్ళి, అసలు కాలేజీ వచ్చేది కాదు, ఆయన 10 సార్లు మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయి ఉంటాడు. ఆజాద్ గారిని ఒప్పించి మెప్పించి, ఆ మధ్యన రోడ్ వస్తుంది కాబట్టి దానికి ఇబ్బందులు వస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు అసలు ఒప్పే పరిస్థితి ఉండదు. వారు ఒప్పించి మొండిపడితో మెడికల్ కళాశాల తీసుకొచ్చినటువంటి పరిస్థితి. నేను ఆందోళనలో దామోదర్ నరసింహ గారికి చెప్పాను, కార్డియాలజీ సెంటర్ పెద్ద సెంటర్ మాకు కావాలి నిజామాబాద్లో, ఆ దశగా ప్రయత్నం చేయాలని. సీతక్క గారు మొదలు పెడతా ఉన్నాను, కార్డియాలజీ సెంటర్ నిజామాబాద్కి రావాలి, ఇస్తాననే మాట వారు చెప్పినారనే మాట చెప్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా, అభివృద్ధికి ఒకప్పుడు పారిశ్రామిక పరంగా ఎంతో పేరెళ్ళిన జిల్లా ఇలా తగ్గింది. సుదర్శన్ రెడ్డి గారు మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేయాలో సమాలోచనలు చేస్తూ ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కొందరు, తెరిపిస్తే షుగర్ కేన్ పండించేవారు లేరని కొందరు, దాని మీద అధికారులు చెప్పి అధ్యయనం చేపిస్తూ ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీ తెరవాలా, దాని బదులుగా ఏదైనా పామ్ ఆయిల్ ఇండస్ట్రీ వేయాలా, ఇవన్నీ కూడా అధికారుల సూచన ప్రకారం, నిష్ణాతుల సూచన ప్రకారం చేసే ప్రయత్నము చేస్తూ ఉన్నామన్నట్టు మాట సందర్భం మనవి చేస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతా ఉన్నాం. ఇవాళ ఎప్పటి అది, ఎప్పుడు చెక్కులు భూపతి రెడ్డి గారు
ఎప్పుడు చెక్కులు వస్తూ ఉన్నాం మనం. కేసీఆర్ బకాయిలు పెట్టినట్టు వేల చెక్కులు ఇలా మనం ఇస్తూ ఉన్నాం. ఎంత దరిద్రంగా పాలన జరిగిందంటే 25,000 50,000 చెక్కులు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా కేసీఆర్ పాలన జరిగింది. 6 అడుగుల హరీష్ రావు ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. బంకచర్ల విషయంలో మన మీద తప్పు చేసినట్టు ఈయన 6 అడుగులు, ఆ నల్గొండలో ఒక 3 అడుగులు ఉంటాడు. ఈ 6 అడుగులైనా 3 అడుగులైనా మాట్లాడుతున్నారు బంకచర్ల గురించి. ఏం మాట్లాడుతున్నారు? 2016లో మంత్రిగా సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. 16లో అపెక్స్ కమిటీలో 16 అసలు కేసీఆర్ గారు పోయి అరే రాయలసీమ రత్నాలసీమ చేస్తా, అరే సపరేట్ అయినాక తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమ రత్నాలసీమ చేస్తా అటు రత్నాలు ఏరుకుంటూనే పోయి ఆంధ్రని సశ్యామలం చేస్తామని నువ్వు మాటిస్తే 3,000 టీఎంసీలు గోదావరిలో పోతుంది, మాకు 1000 టీఎంసీ సరిపుచ్చుకుంటాము అని ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దాన్ని ఆసరాగా తీసుకొని దాదాపు 90,000 కోట్లకి వాళ్ళు జీవోలు ఇచ్చి దానికి కూడా అనుసంధానంగా గోదావరి నది నీళ్ళని కృష్ణానదిలో కలుపుతూ కృష్ణానది నీరు ద్వారా బనకచెల్ల వరకు టన్నులు పెట్టుకుంటూ ఇష్టారాజ్యంగా నీళ్లు తోడుకెళ్తానంటే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి కంప్లైంట్ చేసి ఆ జీవోని ఆపిస్తే ఇప్పుడు ఆయనేమో మన మీద బట్టగాలు చేస్తున్నాడు. అరే 10 ఏళ్ళు ప్రభుత్వం నుండి అబద్ధాలు ఆడినారు, ఇంకా అబద్ధాలు ఆడుతుంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటారా? నాకు అర్థం కాదు. ఇష్టారాజ్యంగా చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరు. నిజాయితీ అవసరం రాజకీయ నాయకుడికి, నిబద్ధత అవసరం. ఒక మిత్రుడు ఎవరో కార్యకర్త మాటతో సోషల్ మీడియా గురించి మాట్లాడినారు. మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఏ రకంగా నడుస్తూ ఉందో. కేటీఆర్ గారు సంపాదించిన డబ్బుల నుంచి చాలా డబ్బులు పెడుతూ చాలా హ్యాండిల్స్ కొంటూ ఉన్నారు. మా ఈరవర్తి గారికి బాగా ఐడియా ఉంది. ఇప్పుడు కూడా 100 కోట్లు పెట్టి తిమ్మిని బమ్మింది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఫోటోల్లో తలకాయలు మారిపోతాయి, వీడియోల్లో సౌండ్లు మారిపోతాయి. ఇష్టారాజ్యంగా ఎల్లో జర్నలిజం నడుపుతూ ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఒక మంచి సాధనం. ఈ ఆధునాత ప్రపంచంలో, ఇంత డెవలప్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన ప్రపంచంలో సోషల్ మీడియా ఒక ఆధునాతన మనకి ఒక సాధనం. దానికి దురుపయోగం చేస్తూ ఉన్నారు. ఉల్టా మన గురించి మాట్లాడుతూ ఉన్నారు. తప్పులు వాళ్ళు చేసి మన మీద నెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఎక్కువ రోజులు నిలవదనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం. కార్యకర్తల మీటింగ్ కాబట్టి మీకు తెలవాలి. మన జిల్లాలో ఒక నాయకురాలు ఉంది, కవిత గారు, జిల్లా కోడలు. వారి మామగారు నాకు మంచి మిత్రులు, సుదర్శన్ రెడ్డి గారికి దగ్గర ఆప్తులు, రామకృష్ణరావు గారు. అసలు ఆమె ఏ పార్టీలో ఉందో నాకే తెలియదు. ఇప్పుడు మీకేమైనా తెలుసో తెలియదు. కుల సర్వే గురించి రాహుల్ గాంధీ గారు ఆకాంక్ష అది. ఇక్కడ రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి గొప్ప విషయం. మీరంతా సపోర్ట్తో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ కొట్టాలి. బీసీ రిజర్వేషన్ నేను కామారెడ్డిలో ప్రవేశపెట్టాను. షబీర్ అలీ గారు మేమంతా ప్రవేశపెట్టాం. సిద్ధరామయ్య గారు వచ్చినారు. తర్వాత నేను పీసీ అధ్యక్షుడు అయ్యాను. నేను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మార్లు కూర్చున్నామో, ఎన్ని మార్లు దీన్ని ఎక్సర్సైజ్ చేశామో, ఎంత దీని మీద లోతుగా అధ్యయనం చేశామో, పొన్నం ప్రభాకర్, సురేష్ బీసీ నాయకులను పిలిచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టామో, ఈ 42% రిజర్వ్స్ పెట్టడానికి క్యాబినెట్లో ఎన్నిసార్లు చర్చించామో ఇవేమన్నా కవితకు తెలుసా? ఇవన్నీ జరిగేటప్పుడు కవిత ఎక్కడ ఉంది? జైల్లో ఉంది. మరి ఆవిడ మనం మొన్న ఆర్డినెన్స్ తీసుకొస్తే మేమంతేదో రేపు సంబరాలు చేద్దామని అనుకుంటా ఉంటే ఆ రోజు రాత్రే కలర్లు పూసుకుంటా ఉంది. కలర్ కూడా మారిపోయింది, బ్లూ కలర్కి వచ్చేసింది, గులాబీ కలర్కి వెళ్ళి. సో ఈ విచిత్రం అంటే ఎవరో చేస్తే ఇప్పుడు కష్టపడ్డవాడికి ఫలితం ఇవ్వాలి. నేను కవిత గారికి సూటిగా అడుగుతాను, మన జిల్లా కాబట్టి 2014లో మీరు అధికారుల నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క మహిళ కూడా క్యాబినెట్లో లేకుంటే అడిగిన పాపాన పోలే. నువ్వు 33% రిజర్వేషన్ 22% తగ్గించినప్పుడు అడిగిన పాపాన పోలే. బీసీలకు ఏం చేద్దాం నాయన, బయట బీసీలు అంతా అడుగుతారు, ఎప్పుడు అడిగినావా? ఎప్పుడు అడగలే. ఇవ్వాలంటే ప్రేమలుగా వస్తుంది బీసీల గురించి. అసలు నా వల్లే ప్రభుత్వం చట్టం చేసిందంటే ఇంక అంతకన్నా జోక్ ఏముందో నాకు అర్థమైతే లేదు. ఈయన హరీష్ రావు కేసీఆర్లు మాట్లాడుతూ ఉన్నారు బీసీల గురించి, గంటెట్ట ముంచిను.
కేసీఆర్ శాంపుల్స్ ప్రభుత్వం నడిపాడు. ఫలానా చోట ఎలక్షన్ అంటే అక్కడ ఏ జనం ఎక్కువ ఉంది, హుజూరాబాద్ ఎలక్షను, ఎస్సీ జనాభా ఎక్కువ, దళిత బంధు ఇచ్చింది లేదు, సచివులు ఇప్పటికి చెక్కులు మురుగుతూ ఉన్నాయి. 7 ఎలక్షన్ ఉంటే బీసీ బంధు, ఎన్నికలు ఉంటే నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు. అరే ఎంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ప్రపంచంలో కూడా ఉండడు. శాంపుల్ సర్కార్ నడిపారు. సో ఇవాళ గట్టిగా ఉండాల్సింది మీరు. ఎందుకు ఉండాలని చెప్తున్నా అంటే ప్రభుత్వం ఆషామాషిగా రాలే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఎంత కష్టపడ్డారు. ఆనాడు పీసీ చూసిన రేవంత్ రెడ్డి యంగ్ డైనమిక్గా మాట్లాడగలిగినాడు. అన్నిటికీ మించి నాలాంటి బ్యాక్ ఉండి అందరిని ఏకం చేయగలిగినాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక వచ్చి మాట ఇచ్చినారు. ఆ మాట నమ్మినారు ప్రజలు. సోనియా గాంధీ మాట ఇస్తే నమ్ముకుంటే న్యాయం జరుగుద్దని మన ప్రభుత్వం తెచ్చినారు. కష్టకాలంలో ప్రభుత్వం ఉన్నా, ఆర్థిక నిర్బంధం ఉన్నా నడిపిస్తూ ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొలకిస్తా నేత అనుకుంటా. మీకేమైనా అనుమానం తెలియదు కానీ, ఎందుకంటే 4 ముక్కల ఆట అయిపోయింది. కేటీఆర్ కవిత డిషం నడుస్తుంది ఫుల్. ఎందుకు నడుస్తుంది? ఆస్తుల పంపకాలు అపారంగా సంపాదించేశారు 10 ఏళ్లలో. ఆయన సంపాదించింది ఈమెకు లెక్కలు ఉన్నాయి. ఈమె సంపాదించిన చిట్ట ఆయన దగ్గర ఉంది. సమతుల్యం వస్తలేరు. ఈ ఇద్దరు ఫైట్ల పెద్ద ఆయన పాపం ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. అదును కోసం హరీష్ రావు చూస్తున్నాడు. ఈ 3 ముక్కల ఆట నేనేమైనా తీసుకుందామని. సో ఈ లెక్కన 4 ముక్కల ఆటన బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొలవదు కాక మొలవదు. నాకైతే గ్యారంటీ ఉంది. ఇంకా బీజేపీ పార్టీ, నేను చెప్పిన దేవుడు అంటే నాకు చాలా అపారం. నా పేరే మహేశ్వరుడు. శివుని ఆరాధిస్తున్న పుట్టినాను నేను. రోజు పొద్దున్నే శివ పూజ చేసుకుంటాను. నేను చేసుకుంది బయటకు రాను. మా ఫాదర్ మా ఊళ్ళో 3-4 గుళ్ళు కట్టించాడు. లొంకరామని ఆయనే కట్టించాడు. మా ఊళ్ళో 3 గుళ్ళు ఆయనే కట్టించాడు. మా తాయారిని నమ్మడానికి తెలుసు. భక్తి అంటే ఏందో మాకు తెలుసు. దేవుడు చోట. శ్రీరాముడి యుగం ఎప్పుడు, ఎన్నేళ్ళ కిందది? అసలు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏమిటి సంబంధం? ఆయనకి ఆయన మెంబర్షిప్ ఇచ్చిందా ఇల్లు, లేక ఆయన ఆశీర్వాదంతో బీజేపీ పార్టీ వచ్చిందా? బీజేపీ పార్టీ వారు శ్రీరాముని ఎట్లా ఓన్ చేసుకుంటాడు? శ్రీరామచంద్రుడు మనందరి వాడు, శివుడు మనందరి వాడు. అరే సిగ్గుండాలి. 2014లో గెలిచి కూడా 2018 మళ్ళీ అదే శ్రీరామచంద్ర పేరు ఓట్లు అడిగిన మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం చేసారు జనానికి చెప్పాలి కదా. ఎలా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉన్న ఉద్యోగాలు పీకేశారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలను మూసేశారు. ఎవరికి ఉద్యోగం ఇచ్చారు? పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఎవరికి అమ్మినారు? అదాని అంబానీలకు అమ్మినారు, ఎయిర్పోర్ట్లు అమ్మినారు. కార్పొరేట్ సెక్టర్ను పెంచి డీజిల్ కిరోసిన్ ధర మీద ఈ రోజు వరకు 12 ఏళ్లలో 60 లక్షల కోట్లు సంపాదించింది కేంద్ర ప్రభుత్వం. 60 లక్షల చిల్లర కోట్లు. ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయిందా? పెట్రోల్ ధర దిగిందా? డీజిల్ ధర దిగిందా? ఇదంతా సామాన్యుడు కదా వాడేది. ఇలా గ్యాస్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇట్లా 500 రూపాయలు మనం కడతా ఉన్నాం అడ్వాన్స్గా. గరీబుడు గురించి ఆలోచించరు. ఓట్లు వస్తుందాలు జై శ్రీరామ్. అరే నాయన, మనం ఆలోచించాలా? మనది అయిపోయింది. మన వెనక తరాలు నాశనం అయిపోతాయి ఈ రకంగా పోతాయి. దేవుడు ఉండాలి, గుళ్ళు ఉండాలి, పూజించాలి, అదొక వైపు. రాజకీయాలు దేవుడి పేరున జరగకూడదు. ఇది వినాశనానికి దారితీస్తున్న మాట కూడా ఇస్తుందో మనం చేస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడుతున్నారు. 20 అనిగాలు లెక్కలు చెప్తా ఉన్నాం. అరే మాట్లాడే ముందు కిషన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు గుజరాత్ పోయి, మీ నాయకుడు మోడీ పాలనలో గుజరాత్ ప్రభుత్వంలో మేము ముస్లింకి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాము, నేను దాన్ని ఎప్పుడు పట్టించుకోవాలని మీ మోడీ గారు ఆన్ రికార్డ్ చెప్పిండు. అక్కడ ఇస్తే తప్పు లేదు. ఇక్కడ 57% రిజర్వేషన్లో ముస్లిం ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయం. కానీ బుద్ధి జ్ఞానముని మాట్లాడుతున్నారా మీరు? ఎప్పుడైనా మీరు పనులు చేసి గెలిచినారా? దేవుడి మీద గెలిచిన మీరు ఇలా ఉత్తరప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు. మీ ప్రభుత్వం ఉంది. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుతో మీ ప్రభుత్వం ఉంది. ఆడ ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఇస్తున్నారు. ఆడ తప్పు లేదు. కానీ ఈడిస్తే మేము సపోర్ట్ చేయాలంటే మీరు ముస్లిం తీసేయాలి అంటాడు. అంటే మొఖానికి అడ్డం పెట్టడం అనేది చేసే చేత కాదు. బీజేపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు మనకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్. అప్పుడు ఢిల్లీ పోతే ముఖాలు అడ్డేస్తున్నారు. ఎవరికి భయపడి? కిషన్ రెడ్డికి వాళ్ళకి భయపడి.
నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, అరవింద్ గారిని అడుగుతా ఉన్నా, ఈటల రాయని అడుగుతా ఉన్నా, మీరు బీసీలే కదా, బీసీలు ఏమైనా గొప్పగా చెప్తుంటారు కదా, అరే దమ్ము ధైర్యము చీము నెత్తురు లేదా మీకు? కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుంటే కండెమ్ చేయరా? రామచంద్రరావు బీసీలకు రిజర్వ్ సాధ్యమే కాదన్నప్పుడు మీరు ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు? బీసీ బిడ్డలు కాదా మీరు? దమ్ము ధైర్యము లేదా? చావ చచ్చిందా? ఎందుకు మాట్లాడలే? బీసీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలే? ప్రజలకు రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కుల సర్వే చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ముందుకు వస్తూ ఉంటే సపోర్ట్ చేయాల్సిన బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటారు? మీరు అడగాలి మిత్రులారా. ఓట్లు వేసాం కదా వాళ్ళకి, ఏదో మోసపోయి ఓట్లు వేసాము. రాకేష్ రెడ్డి గెలిచినా, కామారెడ్డి ఆడేది మన వెంకటరామరెడ్డి గెలిచినా దేవుళ్ళ పేరుతో మోసపోయి వేసాం కదా. ఇప్పుడు అడగాలి వాళ్ళని. సీతక్క చెప్పినప్పుడు రాజకీయ నాయకుడు అంటే అవసరానికి దేవుళ్ళు వాడుకోవడం కాదు, సత్తా ఉండాలా, రాజకీయ లక్షణం ఉండాలా, దమ్ము ధైర్యం ఉండాలా, ఆ తెగింపు ఉండాలా, అనునిత్యం ప్రజల్లో ఉండాలా. వాడే నాయకుడు, వాడికే ఓట్లేయాలి మనం. ఈ రకమైన రాజకీయాలు తిమ్మిని బమ్మిని తిమ్మి అబద్ధాలతో ఇంకా నడవవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ మాటిస్తున్నాం, ఇది ప్రజల ప్రభుత్వము, ఇది 5 ఏళ్ల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. ఇందాక మా మిత్రుడు చెప్తా ఉన్నాం, ఇంకా 10 ఏళ్ళు అంటే ఇంకా 15-17 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. కారణం కూడా చెప్తా. మనం ఇచ్చే సంక్షేమం ఏ ఇతర రాష్ట్రాల్లో ఇవ్వట్లే. సన్న బియ్యాలు అనేది ఆషామాషి కార్యక్రమం కాదు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరు కళ్ళ కూడా ఊహించుకోలే. ఉచిత బస్సు అనేది కర్ణాటక మనమే ఇస్తా ఉన్నాం. ఈ దేశంలో మహిళలు కాలరెత్తుకొని గర్వంగా పోయే పరిస్థితి కలగజేసినాం. అందుకే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైంది. తలో దారి చూసుకుంటారు. బీఆర్ఎస్లో నాయకులు కొంత ఇటు కొంత అటు జాయిన్ అవుతారు, అది క్లియర్. పార్టీ అయితే ఉండదు. ఇంకా బీజేపీ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా తీసుకున్నా, చారిత్రకంగా తీసుకున్నా, సాంఘిక పరంగా తీసుకున్నా బీజేపీ ఇక్కడ అధికారంకి వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కాన్స్టిట్యుయెన్స్ అలా ఉన్నాయి. బీజేపీ ఎక్కడో అక్కడ 4-5 సీట్లు తప్ప రాష్ట్రంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా దేవుడు గుళ్ళ పేర్లు ఓట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకోవట్లేదు. ప్రజలు వివేకంగా తెలంగాణ ప్రజలు అడుగుతారు మీరు ఏం చేశారని. ఇలా చేసి చూపిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది. కుల సర్వే చేసాం. రాహుల్ గాంధీ నినాదం, జిస్కి జితని ఆబాదీ ఉనికి ఉతని భాగేదారి. సమాజంలో ఎవ్వరు ఎంత శాతం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలనేటువంటి నినాదం ఇలా ఉద్యమాలు లాగైంది. ఎందుకు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో లేవనెత్తబోతా ఉన్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు 6 తారీఖున ఢిల్లీలో మనందరితో ధర్నా కూర్చోబోతా ఉన్నాడు? రేపు కార్యకర్తతో ట్రైన్ పోతా ఉంది ఢిల్లీకి. మీనాక్షి గారు, నేను, సీతక్క గారు కూడా ట్రైన్లో పోతా ఉన్నాం నాగ్పూర్ వరకు. ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది? కేంద్రానికి కనువిప్పు కావాలి. రాహుల్ గాంధీ పదే చెప్తున్న తెలంగాణ మోడల్, తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన తీరు అన్నిట్లా జరగాలని కేంద్రానికి కనువిప్పు కావాలి. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు. ఏం చేస్తున్నాను? బీసీలకు ఏం వెలగబెడుతున్నాం? ఇలా తెలంగాణ బీసీల కోసము రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నా జరగబోతోంది. మీనాక్షి నటరాజన్ గారు నాయకత్వంలో మేమంతా పోతా ఉన్నాం. శాసనమండలి సభ్యులము, నాయకులు అందరం పోతా ఉన్నాం. ఇది కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము ఫుల్ఫిల్ చేసే దశగా మేము పోతా ఉన్నాం. మనకు తోడుగా ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి ముప్పటిగా అబద్ధాలు చెప్పి జారవిడిచే పార్టీ కాదు. కేంద్ర నాయకత్వం ఉంది. మా మీద అజమాయిషీ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. మీనాక్షి నటరాజన్ గారు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎన్ఎస్ఏలో అఖిల భారత అధ్యక్షుడు మాతో పాటు పనిచేసినటువంటి గొప్ప నాయకురాలు. మీ అందరూ తెలియదు కాదు, పరిపూర్ణమైన గాంధీయవాది. నేను మొన్నటి నుంచి
మీనాక్షి నటరాజన్ గారిని మీనాక్షి గాంధీ అనే పిలుస్తూ ఉన్నాం. మీనాక్షి గాంధీ గారే ఆవిడ. నిజాయితీ నిబద్ధతకి నిలబడమైనటువంటి మీనాక్షి నేతృత్వంలో మేమందరం కూడా ఒక కార్యకర్త స్థాయికి వచ్చాం. గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. మారుమూల నాగాంచర్లో పుట్టిన నేను, ఎన్ఎస్యూలో కార్యకర్తకు వచ్చిన నేను ఇలా రాష్ట్రానికి పీస్ అధ్యక్షుడు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఓపిక కావాలి. ఓపిక ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు మనం పల్లెకి ఎక్కుతాం. అది మాత్రం గ్యారంటీ. ఇలా సురేష్ షెట్కర్ గారు యూత్ కాంగ్రెస్లో మాతో పాటు పనిచేశారు. ఓపికతో ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సభ్యుడైండు, తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ ఇలా పార్లమెంట్ సభ్యుడైండు. వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతగారు కూడా కాంగ్రెస్ రాజకీయాలు ఎమ్మెల్యేగా చేశారు. సో రాజకీయాలు ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ముందుకు పోతా ఉన్నటువంటి మాట సందర్భం చేస్తూ మిత్రులు సంపత్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఏఐసి సెక్రటరీ. ఖర్గే గారు దొరుకుంటే వారిని కలుస్తాం మేము. సౌత్ ఇండియా ఖర్గే గారు వారు ఆయన అందుబాటులో లేనప్పుడు ఈయన కలుస్తూ ఉంటాం. సో రాజకీయంగా ఒక్కటి మీకు అందరికీ మరొకసారి భరోసా, మీరు వినండి ఒక్క సోషల్ మీడియా కానీ గ్రామాల్లో తిరిగేటప్పుడు డిఫెన్స్లో ఉండద్దు. ఎదుటోడు మాడితే మీరు ఊరుకోవద్దు. అరే ఎదుటోడు మాడితే మీరు 10 ఏళ్ళు ఏం చేసినారా నాయన, ఇగో మేము చేస్తున్నాం రా నాయన చూపెట్టాలా, ధైర్యంగా ఎదురేయాలా, చేసే కార్యక్రమాలు చెప్పుకోండి. బీజేపీ మాట్లాడతారే పదా మీరు ఎంత పూజ చేసుకోవడానికి రాజకీయాలు కావు ఇక్కడ అని చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి మీరు చెప్పకుంటే వెనకబడిపోతాం. మీ బాధ్యత. మీరుంటేనే మేముంటాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు పోరాడితేనే రేపు అన్నీ గెలుస్తాం. స్థానిక సంస్థలు మనకు సమస్య కాదు. స్థానిక సంస్థలు సమస్య కాదు, అన్ని గెలుచుకుంటాం. మరొక మాట చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల నాటికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియదు కానీ పెరిగిన సీట్లు ఇవి కలుపుకొని 80% సీట్లు గెలిచి ప్రజలతో శభాషి అనిపించుకొని మళ్ళీ అధికారులు రావడం మాత్రం ఖాయం. ఆ భరోసా ధైర్యంతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.